సో మనం ఇంతకు ముందండి గౌడపాద కారికలో ఏడు రెండవ ప్రకరణంలో 7 కారికల వరకు చూసాం. 7వ కారికలో కనబడుతుందంతా మిథ్య అనే దాంట్లో ఉపపత్తి చూపించారు. సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే అని మీరు ఇక్కడ 7వ కారిక చూడొచ్చు. సప్రయోజనత తేషాం, తేషాం అంటే పదార్థాల యొక్క, వేటి యొక్క, పదార్థాల యొక్క. సప్రయోజనత అంటే ప్రయోజనం కలిగి ఉండడం అనేది స్వప్నే, స్వప్నావస్థలో విప్రతిపద్యతే విరుద్ధంగా కనపడుతుంది. సో మొత్తం వాక్యం అర్థం ఏంటంటే ఈ పదార్థాలన్నిటికీ కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంది, ప్రయోజనం ఉన్నవన్నీ కూడా నిజమైనవే, మిథ్య కాదు అని ద్వైతులు భావిస్తే ప్రయోజనం ఉన్నంత మాత్రాన అది నిజమై ఉండాల్సింది కాదు. అంటే అది నిజమై ఉండాలి అన్న నియమం లేదు అంటారు. దానికి ఉపపత్తి చూపిస్తున్నారు. కలలో కూడా మనకి చాలా పదార్థాలు కనిపిస్తుంటాయి, వాటి అనుభవాలు కలుగుతుంటాయి. కానీ వాటి ప్రయోజనం అనేది తప్పనిసరిగా ఉందా? విరుద్ధంగానే కనిపిస్తుంది. కలలో మనం ఏదో గ్రహించినట్టుగా, కలలో మనం ఏదో తిన్నట్టుగా తాగినట్టుగా ఉండొచ్చు. కానీ అదంతా కలలో మాత్రమే. కాబట్టి సిద్ధాంతం ఏంటి అంటే తస్మాత్ అంటే వీటి సప్రయోజనత విషయంలో మనకు విప్రతిపత్తి ఉండడం వల్ల ఆద్యంతవత్వేన మిథ్యైవ కలుతే స్మృతాః అని సిద్ధాంతం. తే అంటే పదార్థాః, ఇక్కడేమో స్వాప్న పదార్థాః అంటే కలలో అనుభవంలోకి వచ్చే విషయాలన్నీ కూడా మిథ్యైవ స్మృతాః. ఇది ప్రతిజ్ఞావాక్యం. అంటే వీటిని మిథ్య అనే చెప్పారు అని గురువులు స్మరించారన్నమాట. అంటే గౌడపాదాచార్యుల వారు తనకంటే ముందున్న అద్వైతాచార్యుల అభిప్రాయాన్ని చూపిస్తూ స్వప్నంలో అనుభవంలోకి వచ్చే పదార్థాలన్నీ కూడా మిథ్యా, మామూలు మిథ్య కాదు, మిథ్యైవ అంటే తప్పకుండా మిథ్య. దీనికి హేతు ఏంటి అంటే ఆద్యంతవత్వేన అని. ఆద్యంతవత్వేన, ఆది అంత అంటే జన్మ లయ, వత్ అంటే కలిగి ఉండడం, ఆద్యంతవత్వ అంటే దాని స్వరూపం ఏంటి? ఈ పదార్థాల యొక్క స్వరూపం అంటే వీటికి ఒక ఆది ఉంది, వీటికి ఒక అంతం ఉంది. ఈ విధంగా స్వప్నావస్థలో అనుభవంలోకి వస్తున్న పదార్థాలన్నీ కూడా సృష్టి కలిగినవి, లయ కలిగినవి, ఏదో ఒక సమయంలో పుడుతున్నట్టుగా, ఏదో ఒక సమయంలో నశిస్తున్నట్టుగా అనుభవంలోకి వచ్చాయి కదా. దీనివల్ల ఇవన్నీ మిథ్య. కాబట్టి ఈ ఈ ఆ, విషయం ప్రతిజ్ఞా హేతు రూపంలో చూపించి దీన్నే సాధారణీకరణంగా చేసుకోవచ్చు మనం. అంటే ఇది ఒక జనరల్ థియరీ. అది ఎలాగంటే మొత్తం జగత్తంతా మిథ్య, దానికి కారణం ఆద్యంతవత్వాత్ అనే ఒక హేతు చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది వ్యాప్తి వాక్యం అంటే యత్ ఆద్యంతవత్ తన్మిథ్య. అంటే దేని దేనికి ఆద్యంతం కలిగి ఉందో, లేదా ఏది ఏది ఆద్యంతం కలిగి ఉందో అదంతా మిథ్య అని మనం విరుద్ధ దృష్టాంతాన్ని కూడా ఇవ్వచ్చు. బ్రహ్మ న తథా, తస్మాత్ న తథా. కానీ బ్రహ్మకి ఆద్యంతాలు లేవు కాబట్టి బ్రహ్మ మిథ్య కాదు, అంతవరకు మనం నిర్ధారించుకోవచ్చు. శంకరాచార్యుల అద్వైత వేదాంతంలో
బ్రహ్మాతిరిక్తం సర్వం మిథ్యా అనేది సిద్ధాంతం. అంటే బ్రహ్మను తప్ప మిగతాదంతా మిథ్య. కాబట్టి బ్రహ్మ మిథ్య కాదు అని ఎలా చెప్పాలి అంటే ఆద్యంతవత్వ అభావాత్ అని మనం చెప్పుకోవచ్చు. ఆది అంతం ఉన్నవన్నీ మిథ్య, బ్రహ్మకి ఆది అంతం లేవు, కాబట్టి బ్రహ్మ మాత్రం మిథ్య కాదు. ఈ విధంగా మనం సిద్ధాంతాన్ని చేసుకోవచ్చు. ఇది చెప్పి అపూర్వం స్థాని ధర్మోహి యథా స్వర్గ నివాసినాం తాన్యం తాని అయం ప్రేక్ష తాని అయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షితః. తాని అయం అని చెప్పాలి. ఇప్పుడు కారికను అపూర్వం, అపూర్వం అంటే పూర్వం లేనిది, ఇంతకు ముందు లేనిది. అది స్థాని ధర్మ. స్థాని అంటే స్థానం కలవాడు, ఆయా స్థానంలో ఉండేవాడు అని. ఇప్పుడు మర్త్యలోకం ఒక స్థానం, స్వర్గం ఒక స్థానం, వరుణలోకం, ఆదిత్యలోకం, ఇవన్నీ కూడా ఆయా స్థానాలు అని మన వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆయా స్థానంలో ఉన్న వాళ్ళ ధర్మం అది అపూర్వం, ఇంతకు ముందు లేనిది, ఇప్పుడు ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత అనుభవంలోకి వస్తుంది. హి నిశ్చయంగా, యథా అంటే ఏ విధంగానైతే, స్వర్గ నివాసిన అంటే స్వర్గంలో ఉండేవాళ్ళు, స్వర్గ నివాసి అంటే స్వర్గంలో ఉండేవాళ్ళు. సో స్వర్గంలో ఉండే వాళ్ళకి ఆయా స్థానాల్లో కొన్ని అనుభవాలు ఏర్పడుతుంటాయి. అట్లా ఇక్కడ కూడా ఈ అనుభవాలు అంటే స్వప్నంలోని అనుభవాలు ఇవి ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు కదా. ఇది నిజానికి పూర్వపక్షమే. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు స్వప్నావస్థలోని పదార్థాలు, అనుభవాలు మిథ్య అన్నారు కదా, మనం ఈ రకంగా వాటిని అన్వయించుకోవచ్చు. అవి మిథ్యేం కాదు. ఏ విధంగానైతే స్వర్గానికి వెళ్ళిన వాడు ఆ స్థాన మహిమ వల్ల అక్కడ కొన్ని అనుభవాలు పొందుతాడు. ఆ విధంగానే నాగలోకము, మరి తపోలోకము, సత్యలోకం, ఏదో ఒక లోకంలోకి వెళ్ళిన వాడు అక్కడి అనుభవాన్ని తాను పొందుతాడు. అదే విధంగా స్వప్నావస్థ అనేది కూడా ఒక స్థానం అయితే, స్థాని ధర్మ, ఆ స్థానంలోకి వెళ్ళిన వాడు స్వర్గంలో లాగా అక్కడ కొన్ని విశిష్టమైన అనుభవాల్ని పొందగలడు అని ఎందుకు అనుకోకూడదు. తాని అయం ప్రేక్షతే గత్వా అన్నారు. అంటే స్వప్నావస్థలోకి వెళ్ళిన వాడు ఆ అవస్థలో వాటిని అనుభవిస్తాడు. ప్రేక్షతే అంటే ఇక్కడ అనుభవించడమే. దానికి ఉదాహరణ యథావా ఇహ, ఈ లోకంలో ఏ విధంగానైతే సుశిక్షిత అంటే చాలా చక్కగా శిక్షణ పొందినవాడు, అంటే మిగతా వాళ్ళు వాడికి నేర్పినప్పుడు నేర్చుకున్నవాడు ఈ లోకంలో వాళ్ళు నేర్పిన విధంగా ఆయా స్థితికి వెళ్ళి అక్కడ కొన్ని అనుభవాలు పొందొచ్చు. అదేవిధంగా స్వప్నము అనే ఒక అవస్థలో వెళ్ళినవాడు వాటిని అనుభవించవచ్చు కదా. ఇది ఒక పూర్వపక్షం వాళ్ళ ఉపపత్తి అనుకోండి. కాబట్టి వాళ్ళ దృష్టిలో స్వప్నం అనేది ఒక అపూర్వ స్థాని ధర్మం అని. ఈ విధంగా స్వప్నంలో కనపడేది అపూర్వమే అని ఒక మాట అంటే, దాన్ని ఖండిస్తూ మనకి తర్వాతి కారిక స్వప్న వృత్తావపిత్వంతః చేతసా కల్పితం తు అసత్ అని సిద్ధాంతం. స్వప్న వృత్తావపి అంటే స్వప్నంలో జరుగుతున్నది లేదా ఏ విధంగా అనుభవంలోకి వస్తున్నది ఏదైతే ఉందో, తు తు అనేది ఎనిమిదో కారికలోని దానికి ఖండన. అంతశ్చేతస, ఇక్కడ మనం విడదీసుకోవాలి. చేతస, అంతః అనే దాన్ని కల్పితంతో జోడించుకోవాలి.
చేతసా అంటే చిత్తము చేత, మనస్సు చేత. తృతీయ ఏకవచనం. అంతః కల్పితం, మనలో మనస్సు కల్పించుకున్నది స్వప్నం. తు, రెండు మార్లు వచ్చింది ఇక్కడ తు అని. తు అంటే ఏదైతే మనస్సు ద్వారా కల్పింపబడుతుందో అది అసత్. సత్ అని అనలేము. బ్రహ్మ తానున్నది, మిగతాదంతా మనస్సు కల్పించేది అని మనకు ప్రకాశాత్మయతి దృష్టి సృష్టి వాదం. దాని ప్రకారం మనస్సు ఆ విధంగా కల్పిస్తుంది. బ్రహ్మ సృష్టి చేసినట్లు అనిపించిన ఆ బ్రహ్మ తాను సృష్టి చేయడానికి కూడా సోకామయత తదైక్షత అని శృతిలో చెప్పినట్టు తాను కూడా సంకల్పించుకునే సృష్టి చేశాడట. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మనస్సు చేత కల్పించబడినందువల్ల అసత్. ఇది అంతః కల్పితం అసత్ అని ఒకటి సిద్ధాంతం. అంటే కలలో మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలన్నీ కూడా మనస్సు చేత కల్పించబడినందువల్ల అసత్ అని దీన్ని జాగ్రత్త అవస్థకి జోడిస్తున్నారు. బహిశ్చేతో గృహీతం సత్. మరి బయట ఈ మనస్సు గ్రహిస్తున్న పదార్థాలు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ సత్ దృష్టం. మనకు సత్ అనిపిస్తుంది కదా, ఈ రకంగా రెండిటికి భేదం ఉంది కదా అని అనిపించవచ్చు. ఏమని అంటే మనస్సులో కలిగినవన్నీ కూడా మిథ్యా, కానీ జాగ్రత్త అవస్థలో బయట అనుభవంలోకి వస్తున్నవన్నీ కూడా బయట ఉన్నాయి కదా, కాబట్టి ఇవి సత్ అని చెప్పొచ్చు. కొద్దిగా తేడా. ఇంతకు ముందు స్వప్నావస్థలో అనుభవంలోకి వచ్చేవి కూడా మిథ్యానే అంగీకరించడానికి సిద్ధంగా లేని వారు, సరే స్వప్నావస్థలో మనం అనుభవిస్తున్నవి మిథ్యాని అనుకున్నా జాగ్రత్త అవస్థలో అవి మిథ్య ఎట్లవుతాయి అని వాళ్ళకి శంక. బహిశ్చేతో గృహీతం సదృష్టం, అది మాత్రం సత్తే కదా. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు సత్ అసత్ అని దేని ఆధారంగా నిర్ధారిస్తారు? మీకు దానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. ఇది సత్, ఇది అసత్ అనాలంటే దానికి ఆధారం ఏంటి అంటే, సాధారణంగా మన వాళ్ళు సత్ అంటే 3 కాలాల్లో ఉండేది అని అద్వైతంలో చెప్తారు. సత్ అనేది అర్థక్రియాకారి అని మిగతా వాళ్ళు చెప్పుకున్నారు. వాచస్పతి మిశ్రులు లాంటి వాళ్ళు వాళ్ళు సత్ అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చేది, ఏదో ఒక పని చేసేది అని అనుకున్నా, మధుసూదన సరస్వతి లాంటి ఆచార్యులు స్పష్టం చేసింది ఏంటంటే, మా సిద్ధాంతంలో సత్ అంటే 3 కాలాల్లో ఉండేది, ఏది 3 కాలాల్లో లేదో అది అసత్. కాబట్టి స్వప్నావస్థలో అపూర్వంగా మీకు కనపడుతున్న పదార్థాలన్నీ కూడా ఆది అంతాలు కలిగి ఉన్నందువల్ల అసత్తే. కానీ ఏదో కుందేటు కొమ్ములాగా ఆకాశ పుష్పంలాగా అసత్ కాదు, మిథ్యా అందాం అని మిథ్యా అని దానికి ఒక పేరు పెట్టారు. ఇదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా సత్తుగా మనకు అనుభవంలో వస్తున్నదంతా కూడా వైతథ్యం. ఈ ప్రకరణం పేరే వైతథ్య ప్రకరణం. అంటే జగత్తులోని పదార్థాలు మిథ్యా అనేది ఏ దృష్టితో అని నిరూపించడమే ఈ ప్రకరణం ఉద్దేశం. మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని 3 అవస్థలు, ఆ తర్వాత తురీయావస్థ ఉన్నా కూడా జాగ్రత్త స్వప్నాల్లో 2 అవస్థల్లో మనకి అనుభవంలోకి వచ్చేవన్నీ కూడా
నిజమని అనిపించిన అవి మిథ్య అని మనవాళ్ళు తేల్చి చెప్పారు. కానీ విశిష్టాద్వైతంలో శ్రీభాష్యం మొదటి భాగంలో స్వాప్నాపి పదార్థాః పారమార్థికా ఏవ అని భగవద్ రామానుజులు ఇంకొక దృష్టితో చూపించారు. ఈ విధంగా జాగ్రత్త, స్వప్న అనే రెండవస్థల్లో ఉండే పదార్థాలు నిజమైనవా, కల్పననా అనే శంకకి సమాధానం ఈ కారిక. దీని ప్రకారం మనకు స్వప్నావస్థలో తెలుస్తున్న పదార్థాలన్నీ మిథ్యా, అలాంటివే జాగ్రత్త అవస్థలోని పదార్థాలు. అదేంటి అంటే యోగ వాసిష్టంలో జగదిదం దీర్ఘ స్వప్నం విద్ధి రాఘవ అనో మాట వస్తుంది. అంటే ఈ జగత్తంతా కూడా ఒక పెద్ద కళ. మనం రోజు కలలు కంటున్నాం, అవి చిన్న చిన్న కళలు, కంటాం మళ్ళీ మేల్కుంటాం. కానీ ఇది దీర్ఘ కళ. ఈ కళ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఎక్కువ కాలం అంటే ఎంత అంటే బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేంత కాలం. అలాంటి దీర్ఘ స్వప్నమే ఇది. ఎందుకు దీన్ని స్వప్నం అనాలి? ఇదంతా యథార్థం కాదా? కాదా అంటే బ్రహ్మ సాక్షాత్కారం అనేది ఒకటి ఉంది అని మనం నమ్మితే, బ్రహ్మ సాక్షాత్కారం అనేది ఏ వికల్పాలు, ఏ మనోజన్య విప్రతిపత్తు లేని అవస్థ అని మనం నమ్మితే, మరి అక్కడ మనస్సు మనస్సు ద్వారా కలిగేవేవి ఉండకూడదు. కాబట్టి అంతవరకు ఉన్నది మిథ్య. అప్పుడు బ్రహ్మ మాత్రమే ఉంటుందని అద్వైతులు, బ్రహ్మతో తాను కూడా ఉంటాడు అని మిగతా వైష్ణవ సిద్ధాంతాలు చెప్తాయి. అంటే ద్వైత, విశిష్టాద్వైత, శుద్ధాద్వైత ఇవన్నీ కూడా వీటిలో కొన్ని 4 రకాల మోక్షాల్ని, సారూప్య, సామీప్య, సాయుజ్య, సాలోక్య అని 4 రకాల ముక్తులని ఒప్పుకుంటారు. ముక్తి ఒకటే అసలు, అది పరమముక్తి అని కొందరంటారు. అద్వైత వేదాంతంలో జీవన్ముక్తి, పరమముక్తి అంటే విదేహముక్తి రెండు ఒప్పుకుంటారు. అంటే ఈ లోకంలో మనతో పాటు శరీరంలో ఉంటూ కూడా శరీర ధర్మాలు, మనోధర్మాలు ఏవి పట్టని అలౌకిక స్థితిలో ఉండేవాళ్ళు ఏదో లక్షల్లో కోట్లల్లో ఒకళ్ళు ఉంటారు, ఉండడానికి అవకాశం ఉంది. అది కూడా ఒక అవస్థ, అది జీవన్ముక్త అవస్థ అని మన వాళ్ళు గ్రహించారు. భగవద్ రామానుజుల విశిష్టాద్వైతంలో జీవన్ముక్తి లేదు. వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు. శరీరంలో ఉన్నంత కాలం ముక్తి అనేది కుదరదు అని వాళ్ళు ప్రమాణం చూపిస్తారు. అశరీరం వా వావసంతం ప్రియా ప్రియే నస్పృశత అని కూడా చూపిస్తారు. అంటే శరీరం విడిచిన తర్వాతే సుఖ దుఃఖాల నుంచి మనం బయటపడతామని. శంకరాచార్యులు వారు మొదటి అధ్యాయం మొదటి పాదం 4వ సూత్ర భాష్యం చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని చర్చించి చాలా స్పష్టంగా చెప్పారు. శరీరంలో ఉండడము అనేది పామరుడికి బ్రహ్మజ్ఞానికి భిన్న భిన్నంగా